పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరిగినట్టు చాలా మంది ఫారినర్స్ ఏదో కారణం చెప్పి ఇండియాకి వస్తారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత అనేక రకాల సంఘటనల మీదకి వెళ్ళి రియాక్ట్ అవ్వకుండా భారతదేశాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తారు. సో అసొంటి కథలు పడితేనే నీకైనా నాకైనా కానీ కోపం వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే మందనా కర్మి అనే ఒక ఇరాన్ కు చెందినటువంటి యాక్టర్ మోడల్ ఉందో ఆమె ఇండియాలో ఉంది ప్రస్తుతం. సో ఇరాన్ లకి ఇట్లా జరిగింది కదా, మరి అలీ కమేని చనిపోయిందని ఎవరో నేషనల్ మీడియాకు చెందినటువంటి ఛానల్ ఈమెను డిబేట్ లకు తీసుకుంటే ఏమని మాట్లాడుతా అంటే, నేను ప్రస్తుతం ఇండియాలో ఉన్నా కానీ నేను ఇరాన్ లో ఉన్నట్టు నా ఇంట్లో ఉన్నంత సేఫ్ గా లేను. సో ఇక్కడ అనేక మంది అంటే నేను ఏదైతే ఇరాన్ యొక్క స్వేచ్ఛ గురించి కావచ్చు, ప్రభుత్వం గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మీడియా గానీ ప్రభుత్వం గానీ నాకు సపోర్ట్ చేస్తలేదు, నాకు సపోర్ట్ లేదని చెప్తున్నది. సో ఇక్కడ ఈ దేశంలో నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకేం కావాలా? సో ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. సో ఇరాన్ నుంచి వచ్చినటువంటి మహిళ ఇక్కడ సేఫ్ గా ఉంటూ మళ్ళీ ఇదే భారతదేశాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ వల్ల చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ మొత్తం మీద భారతదేశాన్ని కించపరిచే విధంగా అయితే ప్రయత్నం చేస్తారు.